ఛానల్ హాట్ టాపిక్ టుడేకు స్వాగతం. చరిత్రలోనే మొదటిసారి ఓ దోమ ఇంటర్వ్యూకు హాజరవుతోంది. ఇంటర్వ్యూకి ప్రత్యేక అతిథిగా సుబ్బు దోమ అనే ప్రముఖ దోమ హాజరవబోతోంది. సుబ్బు గారు, ఈరోజు మనం ఓపెన్ ఇంటర్వ్యూ చేద్దాం. నిజాయితీగా అన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. అయ్ బాబోయ్, మీరు మరీ నన్ను టెన్షన్ పెట్టేస్తున్నారు. నా జీవితంలో ఇదే మొదటి ఇంటర్వ్యూ. సరే, మీ మొదటి ప్రశ్న, మీరు రాత్రిపూట ఎందుకు వస్తారు? పగలు బహిరంగంగా రాకపోవడం వెనుక మీ కుట్ర ఏమైనా ఉందా? మేమేమీ కుట్ర చేయడం లేదు. సమస్య ఏంటంటే పగలు మనుషులంతా మెలకువతో ఉండడం వల్ల మేము కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. అందుకే రాత్రి వస్తాం. ఇదేం పెద్ద సీక్రెట్ కాదు. అయితే మీరు రక్తం తాగడం గురించి ఏమంటారు? దానివల్ల మనుషులు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. బాబోయ్, మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. మీకు టీ, కాఫీ ఎలాగో మాకు రక్తం కూడా ఒక మంచి ప్రోటీన్ డ్రింక్ లాంటిది. మేము తాగేదేదో చుక్క రక్తం. కానీ మేము పోయాక మీకు మీరే చేతుల మీద, కాళ్ళ మీద కొట్టేసుకుంటారు. చివరికి మేము మీకు చేసే నష్టం కన్నా మీకు మీరు చేసుకునేదే ఎక్కువ. మరి మీరు అలా చేయకూడదనే ఆలోచన మీకు రాదా? మీరు మీ ఉద్యోగానికి ఎలా వెళ్తారో మేము కూడా అంతే. పొద్దున్నే లేచి ఈరోజు ఎవరు రక్తం తాగాలి అని గ్రూప్ మీటింగ్ పెట్టేసుకుంటాం. మీ పని మీది, మా పని మాది. అది మాకు అర్థమైంది. కానీ మీరు చాలా తెలివిగా ఉంటారని మీ అభిమానులు అంటున్నారు. మీ తెలివితేటల గురించి చెప్పండి. మేము చిన్నగా ఉంటామనే కానీ మేము మనుషుల కంటే ఎక్కువ టెక్నికల్గా ఉన్నాం. అదేంటి, మీరు కూడా టెక్నాలజీ వాడతారా? 100% వాడతాం. ఎగ్జాంపుల్కి మీరు సీసీటీవీలు పెట్టుకుంటారు. మేము రాత్రి ఎక్స్రే విజన్లో మిమ్మల్ని చూస్తాం. మీరు ఫ్లైట్స్లో ఎలా ప్రయాణం చేస్తారో మేము కూడా ఉచిత ప్రయాణం చేస్తాం. మీరు జీపీఎస్ ట్రాకింగ్ వాడతారు. మేము మంచి రక్తం ఉన్న వాళ్ళను ట్రాక్ చేసి సిస్టంలో వాడతాం. అంటే సుబ్బు గారు, మీరు దోమల వ్యూహాలు చాలా స్ట్రాంగ్ అంటారు. మరి మనుషులు మిమ్మల్ని చంపేందుకు కొత్త కొత్త టెక్నిక్స్ చేస్తున్నారుగా? అవును, కానీ మామూలు కాదు. మేము దోమల రక్షణ కమిటీ స్టార్ట్ చేసాం. ఏంటి, రక్షణ కమిటీనా? అవును, ఆపరేషన్ మస్కిటో 3000 స్టార్ట్ చేస్తున్నాం. అదేంటి? ఇప్పుడు మేము నిన్న రాత్రి రక్తం తాగిన వ్యక్తుల డేటా ట్రాక్ చేయగలం. ఎందుకు? మళ్ళీ మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి తాగడానికా? క్రిప్టో దోమ కరెన్సీ మొదలు పెట్టడానికి. ఇక మనం బ్లడ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. సుబ్బు గారు, మీ బిజినెస్ ఐడియాలు హై లెవెల్. ఇంకేమైనా కొత్తగా ట్రై చేస్తున్నారా? త్వరలోనే బ్లడ్ ఊబర్ స్టార్ట్ చేస్తున్నాం. మొన్ననే హాలీవుడ్ సినిమాకి డీల్ సైన్ చేసి వచ్చాను. త్వరలోనే మా ఫస్ట్ హాలీవుడ్ మూవీ రిలీజ్ అవుతుంది. దాని పేరు ద లాస్ట్ మస్కిటో స్టాండింగ్. ఓహో, మరి దాని కథ ఏంటి? ఇది ఒక దోమ కథ. ఒకప్పుడు మనుషుల చేతిలో చచ్చిన అనేక లక్షల దోమల కోసం పగ తీర్చుకోవడానికి ఒక సూపర్ దోమ వచ్చి ప్రపంచాన్ని ఓడించే స్టోరీ. అదేంటి, ఈ కథ మార్వెల్ సినిమాలో ఉంది? ఎగ్జాక్ట్లీ. ఇది స్పైడర్ మ్యాన్ కాదు, మస్కిటో మ్యాన్. ఆడిషన్కి వెళ్ళగానే హాలీవుడ్ వాళ్ళు షాక్ అయ్యారు. అంతా బాగానే ఉంది, కానీ మీరు ఇప్పుడు రక్తం తాగడానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇంకా ఏమైనా కొత్తగా ప్లాన్ చేస్తున్నారా? మా కొత్త ప్రాజెక్ట్ మస్కిటో కేవ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రతి రక్తానికి రేట్స్ ఉంటాయి. మసాలా ఫుడ్ తిన్న వాళ్ళ రక్తం 5 స్టార్, నెయ్యి దోశ తిన్న వాళ్ళ రక్తం 4 స్టార్, హెల్త్ కేర్ డైట్ చేస్తున్న వాళ్ళ రక్తం, ప్లీజ్ ఏమనుకోవద్దు, ఎవరికి రికమెండ్ చేయం. మీరు అటాక్ చేసేందుకు కొత్త కొత్త టెక్నాలజీ వాడతారని చెప్పారు. మీకేమైనా కొత్త డివైజ్లు ఉన్నాయా? కొత్తగా మస్కిటో స్మార్ట్ వాచ్ వస్తుంది. దీంతో హ్యూమన్ బాడీ చెక్ చేయగలం. ఏ టైప్ బ్లడ్, ఏం తిన్నాడు, రాత్రి నిద్రపోతున్నాడా లేదా, ఇలా. దీనివల్ల
ఒకసారి ఏ వ్యక్తినైనా కొరికితే తర్వాత వాళ్ళని ఈజీగా ట్రాక్ చేయొచ్చు. అతని లొకేషన్ అప్డేట్ వస్తుంది. ఓకే సుబ్బు గారు, ఇంకా చివరి ప్రశ్న. మీ చివరి గోల్ ఏంటి? ప్రపంచాన్ని పరిపాలించడానికి మా దోమల రాజ్యం సిద్ధంగా ఉంది. కొత్త నిబంధనలు పెట్టబోతున్నాం. మనుషులు ఓ రోజు మా కోసం బ్లడ్ ఫెస్టివల్ జరిపించాలి. మేము పడుకున్న తర్వాతే నిద్రపోవాలి. మమ్మల్ని స్ప్రే కొట్టి చంపితే వారికి కూడా స్ప్రేలు తయారు చేస్తున్నాం. ఈ ఇంటర్వ్యూ చూసిన మీరు దోమల రాజ్యాన్ని అంగీకరిస్తారా, లేదా వాటి వ్యాపారాలు బంద్ చేసేందుకు కొత్త ప్లాన్స్ వేస్తారా? కామెంట్స్లో చెప్పండి.